ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సత్యార్థ ప్రకాశము షష్ఠ సముల్లాసం 6వ సముల్లాసం 146వ పుట చూడండి. ఎనిమిదవ శ్లోకం. అర్థం: దండనీయులను దండింపక విడిచిపెట్టువాడును, అదండనీయులను దండించు రాజు బ్రతికియుండునప్పుడు గొప్ప నిందను, చచ్చిన పిమ్మట మహాదుఃఖమును పొందును. కాబట్టి అపరాధము చేసిన వానినే దండింపవలయును, అనపరాధిని ఎన్నటికీ దండింపకూడదు. దండనము 4 విధములు. మొదటిది వాగ్దండము, నిందించుట. రెండవది దిగ్దండము, నీవేలా ఇట్టి పని చేసితివని ధిక్కరించుట, తిరస్కరించుట. మూడవది ధనదండనము, జరిమానా. నాలుగవది వధదండనము, కొరడాతో గాని బెత్తెముతో గాని కొట్టుట లేదా శిరచ్ఛేదనము చేయుట. येन येन यथांगेन स्तेनो नृषु विचेष्टते तत्तदेव हरेत्तस्य प्रत्यादेशाय पार्थिवः। पिताचार्यः सुहृणात्मा, भार्या पुत्रा पुरोहितः। नादण्ड्यो नाम राज्ञोऽस्ति यः स्वधर्मेण तिष्ठति। कार्षापणं भवेद्दण्ड्यो यत्रान्यः प्राकृतो जनः। तत्र राजा भवेद्दण्ड्यः सहस्रमिति धारणाम्। अष्टापाद्यं तु शूद्रस्य स्तेये भवति किल्बिषम्। षोडशैव तु वैश्यस्य, 32 क्षत्रियस्य च। ब्राह्मणस्य चतुष्षष्टि, पूर्णं वापि 100 भवेत्। द्विगुणा वा चतुष्षष्टि, तद्दोषगुणविद्धिसः। ऐन्द्रं स्थानमभिप्रेप्सुर् यशश्चाक्षयमव्ययम्। नोपेक्षेत क्षणमपि राजा साहसिकं नरम्। वाग्दुष्टाहात् तपराश्चैव दण्डेनैव च दहिंसतः। साहसस्य नरः कर्ता विज्ञेयः पापकृत्तमः। साहसे वर्तमानन्तो यो मर्शयति पार्थिवः। सा विनाशं व्रजत्याशु विद्वेषं छाधिगच्छति। नामित्रकारणाद् राजा विपुलाद्वा धनागमात्। समुत्सृजेत् साहसिकान् सर्वभूतभयावहान्। गुरुं वा बालवृद्धौ वा ब्राह्मणं वा बहुश्रुतम्। आततायिनः मायान्तम् अन्यानेवा अविचारयन्। नाततायि वधे दोषो हन्तुर्भवति कश्चन। प्रकाशं वा अप्रकाशं वा तन्मन्युमुमृच्छति। यस्य स्तेन पुरे नास्ति नान्यस्त्रीगो न दुष्टवाक्। न साहसिका दण्डघ्नौ सा राजा శక్రలోకభాక్. మనుస్మృతి 8వ అధ్యాయం 334 నుంచి 38, 334 నుంచి
344 నుంచి 47, 350, 51, 56 శ్లోకాలు. దొంగ ఏ ఏ అంగముచే ఎట్లు మనుషులందు విరుద్ధ చేష్టను చేయునో ఆయా అంగమును మనుషులందరకు శిక్ష నేర్పుటకు రాజు ఛేదింపవలయను. ఏ అంగములతో కన్నుకొడితే కన్నుపొడి చేయాలి, నాలుకతో తోడితే నాలుక కోసేయాలి, చేతులతో వస్తువును ముట్టుకుంటే చేతులు నరికేయాలి, కాళ్ళతోటి తన్నుకుంటూ పోతుంటే కాళ్ళను తీసేయాలి. ఇది ఎందుకు అంటే ఎదుటి వారికి భయం కలిగించుట కొరకు ఈ రకంగా అంగఛేదనం చేయాలి. స్వధర్మం ఆచరింపని వాడు తండ్రి అయినను, ఆచార్యుడైనను, మిత్రుడైనను, స్త్రీ అయినను, పుత్రుడైనను, పురోహితుడైనను రాజునకు దండ్యుడు. సంధి చేయని వారు, అగ్నిహోత్రం చేయని వారు, స్వధర్మం కులవృత్తి పనులు చేయని వారు, తన బాధ్యతను మర్చిపోయినటువంటి వారు తండ్రి అయినా సరే, గురువు అయినా సరే, ఆచార్యుడైనను, మిత్రుడైనను, స్త్రీ అయినను, పుత్రుడైనను, పురోహితుడైనను, ఎవరైనాను సరే రాజు అందరినీ దండించాల్సిందే. అనగా రాజు న్యాయాసనమందు కూర్చుండి న్యాయము చేయునప్పుడు ఎవరికి పక్షపాతము చేయక యథోచితముగా దండింపవలయును. దీని సాక్షాత్ దృష్టాంతం ఏంటంటే పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి గురువు గారు చంద్రస్వామి అవసరం వస్తే చంద్రస్వామిని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. ఇది గుర్తుందో లేదో అందరికి. ఇది దేని ఉద్దేశం. అందుకని తప్పు చేసినప్పుడు, అది స్వధర్మాన్ని ఆచరించినప్పుడు గురువు అయినాను సరే, ఎవరైనాను సరే, తండ్రి అయినాను సరే, ముస్లింలలోనైతే అక్బర్ వాళ్ళ ముస్లింల తండ్రిని జైల్లో పెట్టి రాజ్యం ఏలుతున్నటువంటిది అక్బర్ చేశాడు కదా. ఆ విధంగా మిత్రుడైనా, స్త్రీ అయినా, పుత్రుడైనా, పురోహితుడైనా ఎవరైనా సరే అందరినీ రాజు నిష్పక్షపాతంగా అందరికీ సరి అయినటువంటి న్యాయం చేయాలి. కాబట్టి అందరినీ తప్పు చేసిన వారిని శిక్షించాలి. వారి వారి ధర్మాన్ని వారు సక్రమంగా నిర్వర్తిస్తుంటే శిక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఏ అపరాధం మునర్చిన సాధారణ మనుష్యునకు ఒక కాని అంటే ఒక కాసు. కాని అంటే కాని అనే పదం ప్రయోగంలో ఉందా? కానీ ఈ నీ ఉండదేమో అనుకుంటా ఆచార్య. కానీ అంటే మనం విడిగా వాడుకునే పదం, కానీ కాణి అనే పదం అయితే విన్నాము. అది అణాకి నీ ఉంటుందేమో అనుకుంటాను. ఏ అపరాధము ఒనర్చిన సాధారణ, ఏ తప్పు చేసినా సరే సాధారణ మనుష్యునికి ఒక కాసు దండుగా విధింపబడును. ఆ అపరాధమే యొనర్చిన రాజునకు 1000 కాసుల దండుగా విధింపబడవలయను. దండుగా జుర్మానా అనగా సాధారణ మనుష్యుని కంటే రాజునకు 1000 రేట్లు, మంత్రికి 800 రేట్లు, అతని కంటే తక్కువ వానికి 700 రేట్లును, అతని కంటే క్రింది వానికి 600 రేట్లను దండుగా విధింపవలెను. ఈ రీతి ఉత్తరోత్తరము అల్పుడగు భృత్యునకు 8 రేట్ల కంటే తక్కువగా శిక్ష కలగకూడదు. అల్పాత్యల్పుడగు భృత్యునకు, సేవకుడు, భృత్యుడు అంటే సేవకుడు, అంటే అల్పాత్యల్పుడు అంటే చిన్న వాళ్ళలో చిన్న స్థాయి, అత్యంత నిమ్న స్థాయి సేవకుడికి కూడా 8 రెట్ల కంటే తక్కువ శిక్ష కలగకూడదు. అనగా
ప్రజల కంటే ఉద్యోగులకు ఎక్కువ శిక్ష విధింపబడవలయును. వాడు ఇంట్లో ఊడ్చేవాడైనా సరే, అంట్లు తోమేవాడైనా సరే, రాజభవనంలో పనిచేస్తున్నాడు కాబట్టి సామాన్య ప్రజల కంటే రాజ సేవకులకు ఎక్కువ శిక్ష పడాలనేది అభిప్రాయం. అటులా లేకుండా ఉద్యోగులు ప్రజలను నాశనము చేయుదురు. సింహము అధిక దండనము చేతను, మేక అల్పదండనము చేతను వశమగును. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఏమనుకున్నావు నన్ను, నేను ఎమ్మెల్యే గారి పిఏని, ఎమ్మెల్యే గారి అన్నగారిని, ముఖ్యమంత్రి తమ్ముడిని, ముఖ్యమంత్రి బావ కొడుకును అని ఇట్లా చూపెట్టి బెదిరిస్తా అంటారనమాట జనసామాన్యులు. అందుకని దాని గురించి ఇక్కడ చెప్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళ అక్క మళ్ళీ అది ఛాయ్ బండి, పూరీల బండి, టిఫిన్ బండి అమ్ముకుంటూ బతుకుతుంది. అంటే వాళ్ళు అధికారం అన్ననే రాజు, కానీ చెల్లెలు అక్క చెల్లెలు వినియోగించుకోలేదని అభిప్రాయం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తిరుపతి రెడ్డి గారికి జోరు సాగుతుంది. అట్లా అది అనధికార చేష్ట అనిపిస్తుంది. రాజుగారి సేవకులకు కూడా సింహానికి ఎక్కువ శిక్ష విధించాలి, మేకకు తక్కువ దండన విధించుట చేత వశములో ఉంటాయని. కాబట్టి రాజు మొదలుకొని కడపటి భృతిని కడపటి అంటే చిట్ట చివరి సేవకుని వరకు ఉండు ఉద్యోగులకు అపరాధమందు సామాన్య ప్రజల కంటే అధిక శిక్ష విధింపవలయను. ఎంతెంత బాధ్యతాయుతంగా ఉంటే అంతంత శిక్ష. ఏ బాధ్యత లేకుండా సామాన్యంగా ఉంటే వారికి అత్యంత తక్కువ శిక్ష. అట్లే కొంత వివేకం గల శూద్రుడు దొంగిలించినచో 8 రెట్లును, వైశ్యునకు 16 రెట్లును, క్షత్రియునకు 32 రెట్లును. వివేకం కలిగినటువంటి శూద్రుడైనా కానీ దొంగతనం, వివేకం ఉన్నది కాబట్టి దొంగతనం చేశాడు కాబట్టి అతనికి 8 రెట్లు, వైశ్యుడు వివేకం గల వైశ్యునకు 16 రెట్లు, క్షత్రియునకు 32 రెట్లు శిక్ష విధించాలి. బ్రాహ్మణునకు 64 రెట్లు కానీ, మళ్ళీ ఇక్కడ కాని వచ్చింది, ఈ కాని ఆ కాని వేరు, 100 రెట్లు కానీ, 128 రెట్లు కానీ శిక్ష కలగవలేను. శిక్ష కలగవలేదు కాదు, పడవలను, శిక్ష పడాలి అన్నారు. అనగా జ్ఞానమును బట్టి ప్రతిష్టయు ఎవనికెంత అధికముగా ఉండునో వానికి దండనము అట్లే అధికముగా విధింపబడవలయును. జ్ఞానము ప్రతిష్ట ఎవరికి ఎంతెంత ఎక్కువగా ఉంటుంటుందో అంతంత అధికముగా శిక్ష పడాలి అనేది అభిప్రాయం. రాజ్యాధికారులను, ధర్మమును, ఐశ్వర్యమును ఇచ్చగించు రాజును బలత్కారముగా దోచుకొని బందిపోటు మొదలగు దొంగలను శిక్షించుటయందు ఒక్క క్షణమేని ఆలస్యం అనర్పకూడదు. రాజ్యాధికారులను, ధర్మమును, ఐశ్వర్యమును ఇష్టపడేటువంటి రాజును, అంటే ధర్మము అంటే ధర్మమే ప్రాణప్రదంగా బ్రతికేటువంటి, ఐశ్వర్యం అంటే చచ్చిపడేటువంటి, అంటే చాలా అత్యంత ప్రేమ కలిగినటువంటి రాజును బలత్కారంగా దోచుకునేటువంటి బందిపోటు దొంగలను శిక్షించుట యందు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, వెంటనే శిక్షించాలి. దుష్ట వచనములను చెప్పు వాని కంటే, దొంగతనము చేయు వాని కంటే, దండముచే హింసించు వాని కంటే, సాహసించి బలత్కారపు పనులు చేయువాడు మహాపాపి దుష్టుడని తెలియవలయును. దుష్ట వచనములు
చెప్పువాడు అంటే వీళ్ళ మీద వారి మీద వీరికి చాడీలు చెప్పి కొంపలు కూల్చేవాటువంటి వానికంటే, దొంగతనం చేయు వానికంటే, దండము చే హింసించు వానికంటే, కర్ర తీసుకొని కొట్టేవాడి కంటే, సాహసించి బలత్కారపు పనులు చేయువాడు మహాపాపి, దుష్టుడు నని తెలియవలేను. ఏ రాజు దుష్ట కార్యమందు సాహసించి వర్తించు పురుషుని దండింపక సహనముతో ఉండునో అతడు శీఘ్రమే వినాశమును పొందును, రాజ్యమందు ద్వేషమును పుట్టును. ఇక ఎవరైతే దుష్ట కార్యములందు సాహసించి ఈ తప్పు చేసేటువంటి వ్యక్తిని దండింపకుండా ఉండి అతడు సహనముగా ఉంటుంటాడో ఆ రాజు రాజ్యమందు ద్వేషము పుట్టి ఎంత వీలైతే అంత త్వరగా, సాధ్యమైనంత త్వరగా పదచ్యుతుడు అవుతుంటాడు, పదవి నుంచి దింపేయబడతాడు, తిరస్కరించబడతాడు. సమస్త ప్రాణులకు దుఃఖమిచ్చు సాహసిక పురుషుడు తన మిత్రుడైనను ధనవంతుడైనను లక్ష్యము చేయక అతనిని బంధింపకయు ఛేదింపకయు ఎన్నటికీ విడవరాదు. సమస్త ప్రాణులకు దుఃఖము కలిగించేటువంటి సాహసిక పురుషుడు అతడు ఎవరైనా సరే. అదే మొన్న రాజస్థాన్లో నేను పెద్ద స్టార్ను, హీరోను, నాకు ఎదురేమున్నది అని చెప్పేసి సల్మాన్ ఖాన్ వెళ్ళి కృష్ణ జింకలను వేటాడితే పట్టుకొని జైల్లో పెట్టారా లేదా? అది ఎవరైనా సరే ధనవంతుడైనను అతన్ని బంధింపకయు ఛేదింపకయు ఎన్నటికీ విడవకూడదు. అందరినీ బంధింపాలి, అందరికీ శిక్ష పడాలి. ధర్మమును వదిలి అధర్మమునందు వర్తించుచు అపరాధము చేయని ఇతరులను చంపువానిని తన గురువైనను, పుత్రుడైనను, తండ్రి అయినను, బ్రాహ్మణుడైనను, మరి అనేక శాస్త్రముల వినిన వాడైనను విచారింపక చంపివేయవలయను. ధర్మమును వదిలి అధర్మమునందు వర్తించు అపరాధము చేయని ఇతరులను చంపువానిని తన ఆ రకంగా అన్యాయంగా అధర్మంగా ఇతర సామాన్య ప్రజలను పీడించేటువంటి వాడు, తన ధర్మాన్ని వదిలి ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి వాడు గురువైన, కుమారుడైన, తండ్రి అయిన, బ్రాహ్మణుడైనను మరి అనేక శాస్త్రములను ఆలకించిన వాడు, విన్నటువంటి వారు, అటువంటి వారిని విచారింపకుండా చంపివేయాలి. చంపిన పిమ్మట విచారింపవలయను. దుష్ట పురుషులను ప్రకటముగా చంపినను, రహస్యముగా చంపినను చంపిన వానికి పాపము కలగదు. ఏలయనగా క్రోధిని క్రోధముతో చంపుట, క్రోధముతో క్రోధమునకు యుద్ధమని తెలియవలయను. ఎందుకనంటే కోపిష్ఠిని కోపముతో చంపడం, క్రోధముతో క్రోధమునకు యుద్ధమని తెలియవలయను. కోపానికి కోపమే శత్రువు. అందుకే ఇదే భావము సామాన్య భాషలో తన కోపమే తనకు శత్రువు దయచుట్టంబవు అని అంటారు కదా. తన కోపమే తనకు శత్రువు. కోపమే కోపమునకు యుద్ధమని తెలియవలేను. ఏ రాజు రాజ్యమందు దొంగలు గాని, పరస్త్రీలు గాని, దుష్ట వచనములు గాని చెప్పువారు గాని, సాహసికులు గాని, బందిపోటు దొంగలు గాని, రాజాజ్ఞను భంగపరచు వారు కాని లేరో ఆ రాజు మిక్కిలి శ్రేష్ఠుడు. ఏ రాజు యొక్క రాజ్యమందు దొంగలు ఉండరో, పరశ్రీ గ్రాములు అంటే వ్యభిచారం చేసేవారు, వ్యభిచారం చేసేవారు లేకపోతే వ్యభిచారణీయులు ఉండరు, వ్యభిచారణీయులు ఉండకపోతే వ్యభిచారులు ఉండరు. దుష్ట వచనములు చెప్పువాడు అంటే చాడీలు, వీరి మీద వారికి, వారి మీద వీరికి చెప్పి కొట్లాటలు పెట్టి కొంపలు కూర్చేటువంటి వారు ఉండరో. సాహసికులు
సాహసికులు అంటే సాహసికులు ఉండాలి కదా. బందిపోటు దొంగలు గాని రాజాజ్ఞను భంగపరచువారు గాని లేరో ఆ రాజు మిక్కిలి శ్రేష్ఠుడు. అంటే సాహసికులు లేని రాజు మిక్కిలి శ్రేష్ఠుడు ఎట్లా అవుతాడు? ఇది చెప్పవు, ఊరితో కూర్చుంటుంటే. అక్కడ తేడానే ఉంది ఆచార్య. సాహసులు కావాలి, కాకపోతే కాని వారు వ్యభిచారులకు దండనం. దొంగతనం భర్తారం అంటే ఇక్కడ దొంగతనం చేయడానికి సాహసం ఉన్నవాళ్ళు అని అర్థం. ఇప్పుడు ఇక్కడ కామాలు పెట్టుకుంటూ వచ్చింది కదా ప్రతిదానికి. దొంగలు గాని పరశ్రీగాములు గాని దుష్ట వచనములు చెప్పు వారు గాని సాహసికులు గాని కామనే ఉంది కదా. బందిపోటు దొంగలు గాని రాజాజ్యాన్ని భంగపరచు వారు గాని దేని దానికి విడివిడిగానే చెప్తున్నాడు కదా. ఈ పదం కరెక్ట్ అక్కడ అనిపించట్లేదు. వ్యభిచారులకు శిక్ష చూడండి. భర్తారం లంఘయేద్యా స్త్రీ స్వజ్ఞాతి గుణదర్పితాం తాం శ్వభిః ఖాదయేద్రాజా సంస్థానే బహు సంస్థితే పుమాంసం దాహయేద్ పాపం శయనే తప్త ఆయసే అభ్యాదజ్జుశ్చ కాష్టాని తత్ర దహ్యేత పాపక్రేత్. మనుస్మృతి 8వ అధ్యాయము 371, 372. పైన దాంట్లో అర్థంలో సాహసికులు అన్నదాని కింద రేఖాంకితం చేయండి. రేఖాంకితం చేసి ప్రశ్న చిహ్నం పెట్టండి. ఏ స్త్రీ తన జాతి గుణముల గర్వముచే పతిని వదిలి వ్యభిచరించును దాని అనేక స్త్రీ పురుషుల ఎదుట బ్రతికి ఉండగా కుక్కలచే కరిపించి రాజు చంపివేయవలయును. ఇప్పుడు బతికి ఉంటే మరి అతనిలో సామర్థ్యం లేనప్పుడు మరి ఇప్పుడు ఇది నియోగాన్ని ఖండించినట్టు అవుతుంది కదా. నియోగము అక్కడ వేదమంత్ర ప్రమాణాలతో భర్త బతికి ఉండి అనుమతిచ్చి సంతానాన్ని కనాలని అక్కడ చెప్పినప్పుడు ఈ ఏ స్త్రీ తన జాతి గుణముల గర్వముచే పతిని వదిలి వ్యభిచరించును అంటే ఇక్కడ అంటే భర్తకు తెలియకుండా చేయడము వ్యభిచారము అని ఇస్తుండు ఆచార్య. అమ్మగారు తెలియకుండా అంటలేడు, భర్తకు తెలియకుండా అని అంటలేడు. భర్తను వదిలి వ్యభిచరించును దాని అనేక స్త్రీ పురుషుల ఎదుట బ్రతికి ఉండగా కుక్కలచే కరిపించి రాజు చంపివేయగలదు. అంటే భర్తను లెక్క చేయక, భర్తకు చెప్పకుండా భర్తను వదిలేసి అంటే రాజు తన జాతి గుణముల చేత అన్నారు కదా. అవునవును. అంటే తన ఉన్న బుద్ధిని బట్టే గాని అది తను స్వతంత్రంగా చేయటమే గాని భర్తకి చెప్పి చేయటం కాదుగా. అమ్మగారు ఇక్కడ తన జాతి గుణముల గర్వంతే అంటే నేను దాన్ని మా కులంలో ఇలా ఉంది అలా ఉంది, నువ్వు నిన్న కులం పెళ్లి చేసుకునేటప్పుడు నేను గడ్డి బిక్కారా. అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు తల్లిదండ్రి వాళ్ళు అందరూ ముందుండి పెళ్లి జరిపించారు కదా. మరి ఇప్పుడు కాపురం చేసేటప్పుడే ఇవి కనబడ్డాయా గొప్ప గుణాలు? అదే ఆచార్జీ, ఇప్పుడు భర్తని చిన్నపుచ్చి తన ఇష్ట ప్రకారం ఉన్నది అయి ఉంటది. జాతి గుణముల చేత అంటే భర్తను చిన్నపుచ్చి తన ఇష్టానుసారం నడవటం. అంటే ఇది కులాంతర వివాహమైనా కావచ్చు, గుణహీనుడు అయినా కావచ్చు. ఈ రెండు రకాలుగా కులాంతర వివాహంలో తన గుణముల గర్వం ఉంటుంటది. లేదంటే గుణహీనుల్లో నువ్వు ఈ కులంలో పుట్టినావు కానీ కులం యొక్క ఏ గుణము లేదు నీతోటి అని తిరస్కరించడం. ఈ రెండు రకాలుగా.
సుఖ అధికారము అంటే అది స్త్రీలో తప్పు ఉంటేనే కదండి. మళ్ళీ ఇక్కడ స్త్రీల తప్పు ఎక్కడ ఉన్నదమ్మ గారు? మరి అటువంటిప్పుడు మరి రాజు కూడా అధికారం ఎలా ఉంటుంది? వరకే అదే మరి ఇక్కడ ఏంటంటే స్త్రీ శృతి మించుతుంది అని అభిప్రాయం ఇక్కడ. తప్పని కాదు. భర్తను లెక్క చేయకపోవడం శృతి మించే స్వభావం ఉంది కాబట్టి ఇతర స్త్రీలకి అనుకో అనే తప్పు పనులను తెలియచేయడం కోసం రాజు కూడా శిక్షించి వచ్చాను అభిప్రాయం. అదే రీతిని తన స్త్రీని వదిలి పరస్త్రీ గమనము గాని వేశ్యాగమనము గాని చేసిన పాపులను నేరుగా కాల్చిన ఇనుప మంచముల మీద పరుండబెట్టి అనేక పురుషుల ఎదుట భస్మము చేయవలెను. తన స్త్రీని కాదని పరస్త్రీ గమనం చేసినప్పుడు మరి స్త్రీ సహకరించకపోతే మాటి మాటికి అమ్మగారింటికి అటు ఇటు ఊరికి సమయం సహకరించకపోతే అప్పుడేం చేయాలి మరి? కాముకులైన రాజు న్యాయాధీశులకు దండనం. ప్రశ్న: రాజు గాని రాణి గాని లేక న్యాయాధీశుడు గాని వాని భార్య గాని వ్యభిచారాది పాపములునర్చురేని వారి నెవరు దండింపవలయును? సరే, మరి అది ప్రజలనైతే రాజు దండిస్తాడు. మరి రాజు రాణి న్యాయాధీశుడు అతని భార్య వ్యభిచారాది పాపం చేస్తే ఎవరు దండింపాలి? మహాభాష్య వ్యాఖ్యాకారుడు వాక్యపదీయం రాసినటువంటి భర్తృహరి వారి జీవితంలో ఒక ఘటన ఏంటంటే, అతడు మంచి ఆదర్శప్రియుడు, అందరు ప్రజలు మెచ్చిన మనిషి. రాజ్యము సక్రమంగా జరుగుతుంది. కానీ అటువంటి తరుణంలో ఒక వ్యాధుడు వేటగాడు అడవికి వెళితే ఆ రోజు మరి ఏం కర్మనో ఏంటో తెలియదు, కానీ పొద్దుగూకపోతుంది, ఒక్క పశువు దొరకలేదు అతనికి వేటాడడానికి. ఇక అలసిపోయి చెమట గారుతుంది. ఇక ఒక చెట్టు కింద కూర్చుండి చూసేసరికి ఆ చెట్టు మీద ఒక పండు కనపడింది. మంచి సువాసన వస్తున్నది. ఒకటే పండు ఉన్నది. ఇక అతనికి ఏమనిపించిందంటే తిందామనిపించింది. తింటే నా ఒక్కటి కడుపే నిండుతుంది. ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఆకలితో వేస్తారు. ఈ పండును కనుక రాజుకి ఇచ్చినట్టయితే అతడు పారితోషికం ఇస్తుంటాడు, దాంతో కొన్నాళ్ళు కూర్చుండి తినొచ్చు అని చెప్పేసి అతడు భావించుకొని తీసుకెళ్తుంటాడు. అది ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళి భార్యకు చూపిస్తే ఆ భార్య ఈ పండు బాగుంది అని చెప్పేసి ఆ పండును ఎవరికి అంటే తన ప్రియుడైనటువంటి తన ప్రియుడు కాదు, రాజు ఇంట్లో పని చేస్తుంటది కాబట్టి ఆ పండు తీసుకెళ్ళి రాజుకి ఇప్పిస్తే ఆ రాజు తీసుకెళ్ళి రాజుకు అత్యంత ప్రియమైనటువంటి భార్య, చిన్న భార్య అత్యంత ప్రేమ కలది కాబట్టి ఆ భార్యకి ఇస్తే, ఆ భార్య తన ప్రియుడైనటువంటి మంగళవాడికి ఇస్తే, ఆ మంగళవాడు ఆ పండును చాకలివానికి ఇస్తే, ఆ చాకలివాడు అట్లా తిరిగి 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 మళ్ళీ ఈ వ్యాధం దగ్గరికి వస్తుంది, ఈ వేటగాడి దగ్గరికి వస్తుంది. వేటగాడి దగ్గరికి వస్తే వేటగాడు నేరుగా తీసుకెళ్ళి రాజుకి ఇస్తాడు. అప్పుడు ఆ పండు గురించి ఆలోచిస్తాడు అనమాట. ఇంత మంచి పండు ఇదేంటి, ఈ పండు నా చేతికి వచ్చింది, మళ్ళీ ఎట్లా పోయింది? అందరు ఆలోచనలో పడ్డారు. మనకు వీళ్ళు ప్రియమైన వారు అని అనుకుంటాం, కానీ వాళ్ళకు ప్రియమైన వారు ఇంకొకరు ఉంటారు. అందుకని ఆ రకంగా తిరిగినప్పుడు గూఢాచారులను పెట్టి రాజు పరీక్షిస్తుంటే అందరూ ఇదంతా నటననే చేస్తుంటారు. వారి వ్యక్తిగతమైన ఇచ్ఛా స్వేచ్ఛ అనేటువంటిది వేరే ఉంటుంది. ఆ స్వేచ్ఛ వల్ల వారు ఇంకొకరికి ఇష్టమై ఉంటుంటారు. కాబట్టి ఈ రకంగా రాజుకు ఎక్కడ లేని ఘృణ కలిగిందంట. అంటే ఈ రాణిని నేను ప్రియముగా చూసుకుంటాను, నాకు అత్యంత ప్రియముగా ఉంటుంటది, నాకు అన్ని మంచి సేవలు చేస్తుంటది, నాకు దగ్గరగా ఉంటుంటది, మనసు విప్పి మాట్లాడుతుంటది, నేను ప్రియమైనదని అనుకున్నాను. కానీ ఆమెకు ప్రియమైన వాడు ఇంకొకడు ఉన్నాడా? అతని మనసు చలించిపోయింది. ఇక రాజ్యాన్ని విడిచిపెట్టి వైరాగ్యాన్ని పొంది నీతి వైరాగ్య శ్లోకాలు
కామారెడ్డి గురుకులంలో, రోజడు గురుకులంలో సాయంత్రం భోజనం అయిన తర్వాత శ్లోకాలు పాడేటివన్నీ రాసింది అతనే. అందుకని ఆ రకంగా మార్పు చెందుతుంది. అందుకని ఆ రాజు గాని రాణి గాని తప్పు చేస్తే మరి వారిని వారు శిక్షించాలి. అందుకే దాని గురించి చెప్తున్నారు. సమాధానం: సభ దండింపవలయను, వారిని ప్రజల కంటే అధికంగా దండింపవలయను. సామాన్య ప్రజలను ఎట్లయితే దండిస్తున్నారో ఆ రకంగా రాజును మరియు రాణిని, తప్పు చేసినటువంటి ఆ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారిని సామాన్య ప్రజల కంటే ఎక్కువగా దండించాలనేది అభిప్రాయం. ప్రశ్న: రాజు మొదలగు వారు సభ వలన శిక్ష ఎలా గ్రహించురు? రాజు ఏర్పరచుకున్నటువంటి సభాసదులు కూడా రాజు నియమించారు కాబట్టి ఆ సభ రాజు ఆజ్ఞను ఏ రకంగా తిరస్కరించగలదు? ఆ సభ విధించేటువంటి శిక్ష రాజు ఎలా గ్రహిస్తాడు అనేటువంటిది ప్రశ్న. ఉత్తరం: రాజు కూడా ఒక పుణ్యాత్ముడు, భాగ్యశాలియు అయిన మనుష్యుడు. రాజు పుణ్యం పురుషార్థంతో రాజు అయ్యాడు, భాగ్యశాలి అయ్యాడు. అయినా పుణ్యాత్ముడైనా భాగ్యశాలి అయినా మనుషుడే కదా. అందుకని అతని దండింపకున్నను, అతడు శిక్షను గ్రహింపకున్నను ఇతరులు దండనము ఎలా అంగీకరించురు? అందుకని రాజు శిక్ష ఎవరికైతే ప్రజలకు వేస్తున్నారో ఆ ప్రజలకు శిక్ష వేయకపోతే రాజ్యం అరాజకం అయిపోతుంటది. అందుకని తప్పు చేసిన వారికి రాజు శిక్షిస్తున్నప్పుడు మరి రాజు తప్పు చేస్తే సభ శిక్షించాలి కదా. అందుకే కదా రాముడు రావణుని జయించి సీతను తీసుకొచ్చి ఇంట్లో ఉంచినప్పుడు చాకలివాడు తాగొచ్చి భార్యని అన్నాడంట, ఎక్కడ పోయావే అంటే నేను ఫలానా వారి ఇంటికి పోయినా, వాళ్ళ ఇంటికి పోయినా అని చెప్తే, మరి అక్కడే ఉండక ఇక్కడ ఎందుకు వచ్చినావు అని అంటే, నా ఇంటికి నేను వచ్చినంటే, నేను రాముని అనుకుంటున్నా, అదే నువ్వు ఎక్కడెక్కడ దగ్గరికి వచ్చినావు నా ఇంట్లో పెట్టుకోవడానికి? వెలిగిందా? ఎవ్వరు మాట్లాడరు. ఏంటివి నిద్ర అజ్ఞానము. అదే అజ్ఞానం వల్ల అలా మాట్లాడాడు. అవును, మరి ఇప్పుడు అక్కడ కూడా ఆరోపణలు వస్తాయి కదా. రాజును దండింపకపోతే, రాణిని దండింపకపోతే మరి సామాన్య ప్రజలు అంటారు కదా. అంటారా ఆచార్య? అవకాశం ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా. తప్పు ఆ ఆరోపణ రావద్దు అని అంటే శిక్ష పడాల్సిందే. అందుకే అగ్ని ప్రవేశం చేస్తుంది సీతామాత. ఇక తర్వాత విషయం అగ్ని పరీక్ష ఏంటి అమ్మగారు? అనవసరంగా విషయాన్ని సాగరిస్తారు. అగ్ని పరీక్ష అంటే కట్టెలు పోగేసి మంట పెడితే అందులోకి దూరం వస్తుందా? కాదు. కానీ అంటే దానిలో ఉంది కదా ఆ రకంగా చెప్పాలి. కానీ అగ్ని పరీక్ష కానీ ఇప్పుడు సమాజంలో ఏదైతే అదే అలవాటు అయిపోయింది ఆచార్య. అగ్ని పరీక్ష చేసిందంటే చేసింది. విచారించడం కదా ఆచార్య. అగ్నిలో నడవటం అనేది కాదు, మనిషి అన్న తర్వాత నడిస్తే ఎలా ఇది. కానీ కాకపోతే తనలో స్వచ్ఛత ఉంది, పవిత్రత ఉంది అనేటటువంటి దాన్ని తెలుసుకోవటం వరకు మాత్రమే అని అభిప్రాయం. బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, గురువులు ఎవరైతే ప్రశ్నించారో వారి ప్రశ్నలకు తగినటువంటి సమాధానం ఇవ్వడం వల్ల ఈమె నిష్కలంకితురాలు, ఈమెలో ఎటువంటి దోషము లేదు అనేటువంటిది నిర్ధారణయే అగ్ని పరీక్ష. అంతేగాని మంటల్లో దూకి ప్రజలు అడగకూడదు అనేటట్టు ఏది వస్తుందో లేదు ముందు రాజు గ్రహించాడు కాబట్టి రాముడు అలా అవకాశం ఇస్తే ఏమైతుంటది? సాగదీసుడు ముందుకే వెళ్ళండి ఆచార్య. చెప్పండి రాజమణి గారు, ఏమో చెప్పాలనుకున్నారు. అది అలవాటు అయిపోయి అట్లా వస్తుంది ఆచార్య. ఎందుకంటే అగ్ని పరీక్ష చేసిండు సీతమ్మ తల్లిని అని చెప్పి అగ్నిలే చూపిస్తారు కదా, అగ్ని నుండి వచ్చింది అనేది. అంటే సామాన్యులకు అదే కనపడుతుంది. మనం ప్రశ్నోత్తరాలు అవునా ఆచార్య? అది
అది చిత్రాలలో చూపించారు కదా ఆచార్య, అందుకోసం అగ్ని పరీక్ష అని అట్లనే పోతుంది జనాలకు. సరే, అందుకని రాజుకు రాణికి వారికి కూడా శిక్ష పడాలి అనేది దీని సారాంశం. సర్వ ప్రజలు, ప్రధానియు, రాజ్యాధికారులు సభ ధర్మముతో దండింపగోరుదరేని ఒంటరి రాజేమి చేయగలడు. అంటే సభాసదులు ప్రజలు అందరూ లేదు తప్పు చేసినప్పుడు రాజుకు శిక్ష పడాలి అని చెప్పేసి గట్టిగా నిలదీస్తున్నారు అనుకోండి. అప్పుడు రాజు ఒక్కడేం చేయగలడు? ఒక దృష్టాంతం, ఒక ఊరిలో అదేంటంటే మహమ్మారి అనే ప్లేగు లాంటి ఒక రోగం వచ్చింది. రోగం వస్తే దాన్ని విరుగుడుగా ఆ ఊరి వాళ్ళందరికీ ఒక బావి ఉంటుంది. ఆ బావిలో నీళ్లు తీసుకుపోతుంటారు. కాబట్టి ఒక మహాత్ముడు వచ్చి మహాత్ముని రాజు అడిగితే ఆ రాజు ఒక మంత్రించినటువంటి ఔషధాన్ని ఆ బావిలో కలుపుతాడు. కలిపితే అందరికి పోయిందని చెప్పేసి భావిస్తుంటారు. కానీ ఆ అతను వేసినటువంటి ఔషధము ఆ నీళ్ళ దానికి కారణంతో వాళ్ళంతా మతి స్థిమితం లేకుండా కోతి చేష్టలు చేస్తుంటారు అన్నట్టు. ప్రజలందరూ పిచ్చి పిచ్చిగా వ్యవహారం చేస్తుంటారు అన్నట్టు. రాజు అలాంటి వ్యవహారం చేయకుండా, ఎందుకంటే రాజభవనంలో ఉన్నటువంటి బావితోటి ఆ నీళ్లు రాజు తాగుతాడు కాబట్టి రాజు మీద ఆ ప్రభావం లేదు. అతను మంచిగా ఉన్నాడు. మంచిగా ఉంటే ఈ పిచ్చి వాళ్ళు అంతా ఏమి ఆలోచించారు అని అంటే, మన రాజుకు బుద్ధి చెడిపోయింది, మన రాజ్యం ఏలడానికి పనికిరాడు కాబట్టి రాజును దించేయాలి. ఇప్పుడు ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? ఎవరుంటే ఏం చేస్తారు? అప్పుడు ఏమిటి దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి అది వాళ్ళను కూర్చుండబెట్టి సభలో విచారిస్తే ఏంటంటే, మనం కూడా ఆ బావి నీళ్లు తాగాల్సిందే. తాగితే వాళ్ళ లెక్క అయిపోతాడు. దారి లేదు కదా మరి. అవును, అది కారణం. అందుకని ఇక రాజు ఏం చేస్తాడు? నువ్వు తాగుతావా, పదవి నుంచి దిగిపోతావా? తాగాల్సిందే అది. అందుకని ప్రజలందరూ, సభాసదులందరూ ఒకటైనప్పుడు ఒంటరిగా రాజు ఏం చేయగలడు? పిచ్చాడైతారు రాజే. ఇక తప్పదుగా, పిచ్చోళ్ళగా ఉంటే బాగుంటుంది. మంచోడు పనికిరాడు కదా, పనికిరాడు. ఇట్టి వ్యవస్థ లేకున్నా రాజు, ప్రధాని, సమర్థులైన పురుషులందరూ అన్యాయమున మునిగి న్యాయమును ధర్మమును ముంచి ప్రజలు ఎల్లరను నాశనము చేసి తామును నష్టమగుదురు. ఈ విధమైనటువంటి వ్యవస్థ లేకపోతే రాజు, ప్రధానమంత్రి, సమర్థులైన పురుషులందరూ అన్యాయమున మునిగి, అది ఇది ఏమంటారు, పరమానందే శిష్యుల్లో ఒక దృష్టాంతం వస్తుంటది కదా. రాజు విలాసవంతమైన జీవితం గడిపి ప్రజలను చూసుకోకపోతే, ఆ మంత్రే ప్రజలను పరిపాలిస్తుంటే, రాజు చెప్పాడు రాజాజ్ఞ అని చెప్పేసి ప్రజల మీద దౌర్జన్యం చేసినప్పుడు అక్కడికి ఒక మహారాజు గారి కుమార్తె వస్తుందన్నట్టుగా. ఈ ప్రజలను మంత్రి పీడించినది చూసి విలాసవంతమైన ఆమోద ప్రమోదాలు మునిగినటువంటి రాజును మేల్కొనడానికి ఆమె నాట్యం చేసి గేయము ద్వారా అతనికి కనువిప్పు కల్పిస్తుంటది. కనువిప్పు కల్పిస్తే అతడు అడుగుతాడు అనమాట, ఏంటి సుందరి, నీ యొక్క అభిప్రాయం ఏమిటి అని అంటే, అప్పుడు ఆమె చెప్తుంది, ప్రజలను పట్టించుకోని రాజు రాజలా అవుతుంటాడు. మీ విలాసవంతమైన జీవితమే గడపాలనుకుంటే మీరు రాజ్యం వదిలిపోండి అని అంటుంటది అన్నట్టుగా. అదెలా అంటే, రాండి చూపిస్తాను సాక్షాత్తుగా అని చెప్పేసి ఆమె తీసుకెళ్లి మంత్రి ప్రజలను పీడిస్తున్నటువంటిది ఆ సంఘటన చూపెట్టేసరికి అతడు చాలా బాధపడి ప్రజలకు న్యాయం చేస్తాడనమాట.
ఎల్లరను నాశనం చేసి ఒకవేళ ఆ రకంగా చేయకపోతే ఆ ప్రజలను పీడించేటువంటి వారు ఇక ఎక్కువ ఏం చేస్తారు అని అంటే ప్రజలను పీడించి చంపేసి వాళ్ళు కూడా నాశనం అయిపోతుంటారు. అందుకని న్యాయయుక్తమగు దండనమునకే రాజనియు ధర్మమనియు పేరు. న్యాయయుక్తమైనటువంటి దండనం రాజు, ధర్మమనియు రాజనియు ధర్మమనియు పేరు. న్యాయయుక్తమైనటువంటి దానికే పేరుంటది కానీ అన్యాయమైన దానికి కాదు అనేటువంటిది అభిప్రాయం. దానిని నష్టపరచు వాని కంటే నీచ పురుషుడు మరెవడు ఉండడు. మరెవడుండును అంటే న్యాయమును ధర్మమును దాన్ని నష్టపరచు వారి కంటే ఇంకా నీచమైనటువంటి పురుషుడు ఎవరుంటాడు అంటే ఒక వ్యవస్థను భంగం చేయడం, ఒక సంస్థను నాశనం అడుగంటించడం, ఇటువంటి వానికంటే నీచుడు పురుషుడు మరెవడుండును అంటే అతడే నీచుడు అనేటువంటి అభిప్రాయం అను ఈ శ్లోకార్థమును స్మరింపవలయును. మరి సమయం అయిపోతుంది, ఇక్కడికే ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. చెప్పినవి అర్థమైనవా కాలేదా, మరి నేనేమైనా వేరే చెప్పానా? అర్థమైందా ఆచార్య? వేరేం చెప్పాలి? సరే, వస్తే అయితే మంచిది. ఏం సందేహం లేకపోతే మంచిది. మరి ముందుకు తీసుకోకపోతే ఇంకా నడిపేనా? ఈ రోజు ఎపిసోడ్లో ఈ అన్యాయం అధర్మం చేసిన వారికి శిక్ష, ప్రజలకు శిక్ష ఏ విధంగా ఉంటుంది అనేది, తర్వాత ప్రజలు కాకుండా మా జ్ఞాన విజ్ఞానాలు తెలిసిన వారు తప్పులు చేస్తే వాళ్ళకు శిక్ష అధికంగా ఉంటుంది అని, ఆ తర్వాత రాజుకు న్యాయాధీశులకు కూడా దండనం సభ విధిస్తుందనే విషయాలు, వ్యభిచారులకు దండనం ఏ విధంగా ఉండాలనే విషయాలను ఈ ఎపిసోడ్లో అనేకం కొత్త విషయాలు మనం గ్రహించాం, తెలుసుకున్నాం. కాబట్టి ఈ ఎపిసోడ్ను అందరికీ చేరవేయడానికై లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కుదాం అని. ఒకటి, ఇప్పటి వ్యవస్థలో న్యాయాధీశులకు దండనం లేదు ఆచార్య. అవును, లేదు. కాబట్టి ప్రతిపక్షం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరు కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు వెనుక నుంచి ఎంత ఎంక్వైరీ చేసి అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు కదా. అధికారంలో ఉన్నప్పుడు కూడా పెట్టాడు కదా. అవును, మరి అంటే ఇప్పుడు న్యాయమూర్తి ఉంటూ కదా, న్యాయమూర్తులకు లేదు ఆచార్య శిక్ష. న్యాయమూర్తులకు ఇప్పుడు ఆయన ఎవరు, అది ఏదో పేరుండదు చూడండి, దేవుడు కూడా ఇట్లా చేస్తున్నాడు మరి ఇది చేసి అంటే మీ దేవుడిని అడుగు అని అన్నాడు చూడండి న్యాయాధీశుడు. అతడు పోయింది కదా, పదవి నుంచి దిగిపోయింది కదా. మరి అంటే పదవి కాలం పూర్తయింది ఆచార్య, చెప్తుంది పూర్తయిందా? కొంతమందిని ఇప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రులకు అనుకూలంగా లేకపోతే వాళ్ళు రాగానే జడ్జీలను మార్పు చేస్తున్నారు, గమనించండి. ఢిల్లీలో ఉండే హైకోర్టు న్యాయాధీశుడు అవినీతిలో చిక్కుంటే మార్పు చేశారు, వేరే దిక్కు పంపించారు, కానీ ఆయనకు శిక్ష విధించలే. అది ఇప్పుడు పదచ్యుతంగా అది శిక్ష, మరి అది ఏంటో మనకు తెలియదు కదా, లోతు తెలియదు దాని గురించి. అంటే అతని అధికారం నుంచి అయితే ఆ స్థాయి నుంచి అయితే జరిపేశారు కదా. శిక్ష అదే అన్నట్లు, అంతే అంతే. ముందుకు తీసుకెళ్ళండి. సరే, ఈనాటి వైదిక సంధ్య శనివారం. ఇది వారు పుష్పమ్మ గారు అందరి పేర్లు రాసినప్పుడు ఈ పద్మజ గారి పేరు చదవనా వారి రోజు
కొత్త వారి పేర్లు కూడా రాయండి. కొత్త వారి పేర్లు కూడా రాస్తే వారికి కూడా ఉత్సాహం వస్తుంది కదా, నాకు ఈ వారం నాది ఉంటది అని చెప్పేసి వాళ్ళు తయారవుతుంటారు, సిద్ధమవుతుంటారు. సరే. ఈరోజు సంధ్య మరి ఎవరైనా చేయించాలి? ఈరోజు శనివారం నిన్న చేయించారు కదా అమ్మగారు. అంటే ఎవరో లేదంటే చేయించమంటే చేయించారు. శనివారం నాది. శనివారం అమ్మగారిదే విజయదుర్గ. సర్జీ నేను చేయిస్తున్నా సర్జీ మామూలుగా మూల మంత్రాలతోటి చేయించండి. సూర్యప్రకాష్ గారు ఉన్నారు, కొత్తగా వచ్చిన వారు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు చేయించకపోతే అప్పుడు చేయితే బాగుంటుంది. పద్మజ అమ్మగారు కూడా వచ్చారు కదా. అవును, పద్మజ గారు కూడా. కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. మళ్ళీ ఈరోజు ఎవరైనా కొత్త వాళ్ళు చేయిస్తే చేయించండి, మీకు తెలిసిన విధానంలో. ఎవరో ఒకరు చేయించండి, మరి సమయం పోతుంది. విజయదుర్గమ్మ గారు ఎవరు చేయిస్తారా, ఇంకొకరికి ఇస్తారా? చేయించండి. అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపితానమసి స్వాహ. ఓం శబ్దం సరిగ్గా శబ్దం వస్తలేదు. ఫోన్ లేదో లోపం. ఓం సత్యం శ్రీ శ్రీ. ఇంకొకరికి ఇవ్వండి. వరలక్ష్మమ్మ గారు చేయించండి. ఓం నమస్తాచార్య సర్వేభ్యో నమో నమః. సంజోపాసన బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం దినః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రః. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం మృతం చ సత్యం సాభిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదీ సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయతు. దివీం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు వీతయే. శిన్యోరభిస్రవంతు నః. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరశితో రక్షితాదిశ్చాయిషవః. तेभ्यो नमो दिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः. ऋषिभ्यो नमः येभ्यो वस्तु. योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजिरक्षिता पितर्षवः. तेभ्यो नमो दिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः. ऋषिभ्यो नमः येभ्यो वस्तु. योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोचं वेदद्मः. प्रदीचीदिक्वर्णोऽधिपतिः प्रदापूरक्षितान्नमिषवः.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो वस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोचम्बे दद्मः बुदीचीदिक्सो मोदिपतिः स्वजो रक्षितासुनिर्षभः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो वस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोचम्बे दद्मः ॐ ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरदशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोचम्बे दद्मः ऊर्ध्वादिक्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोचम्बे दद्मः ॐ जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः स नः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्याग्निः चित्रं देवानामदगादनीकं चक्षुर्मित्रस्य वर्णच्चाग्निः प्रद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सुदशुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चूर्यम् वद्भयं तमसस्वरिष्ववत्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्छरतु हस्तेम शिरदश्यतं जीवेम शिरदश्यदगम् शृणुयाम शिरदश्यतं प्रभ्रमाम शिरदश्यतम् अदीनासाम्य शिरदश्यतं गुह्यच्च चिरदशतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् హే రక్షకావు సచితానంద స్వరూప నిత్యుడు బుద్ధుడు ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయిన పరమాత్మ నీకు అనేక నమస్కారములు సమర్పణ భావము. హే జగదీశ్వర దయానిధి భగవత్కృపయనే జప ఉపాసనాది కర్మ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభీష్టయ आपो भवन्तु पीतये శంయోరభిస్రవంతు నః. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదములు. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఓం ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. మనం ఓం విజయదుర్గమ్మ గారు నమస్తే సర్వేభ్యో నమో ఫోన్ నమః. బాగు చేయండి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఫోన్ లో వైబ్రేషన్ వస్తున్నది, అది మాట సరిగా రావట్లేదు, అందుకే
రికార్డ్ చేసేసాము.